వైసీపీ ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవల ఎన్నికలలో అవమానకర ఓటమి తర్వాత ఏదో మేరకు వైసీపీలో ఆనందం నింపే వార్త ఇది. అయితే ఆ ఆనందం వైసీపీ అధినేతకు మిగిలేటట్లు కనిపించడం లేదు. ఏకంగా 7 ఎమ్మెల్యేలు జగన్పై తిరుగుబావుట ఎగరవేయడానికి రెడీ అయిపోయారు. జగన్ పిలుపునకు కూడా వారు స్పందించడం లేదని అంటున్నారు. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన బొత్స కూడా ఎమ్మెల్యేల తిరుగుబాటుపై అడిగిన ప్రశ్నకు అవునని అనకుండా, కాదని ఖండించకుండా సమాధానమిచ్చారు. రాజకీయాలలో ఏదైనా జరగచ్చు, ఏం జరుగుతుందో ముందే చెప్పేయటానికి తానేమీ జ్యోతిష్కుణ్ణి కానని బదులివ్వటం ద్వారా ఎమ్మెల్యేల తిరుగుబాటు వార్తలు అవాస్తవాలు కాదని చెప్పకనే చెప్పేశారు. ఆ 7 ఎవరన్నది వెంటనే తెలియరాలేదు. అయితే పార్టీలో రోజురోజుకు పెరుగుతున్న ఫ్రస్ట్రేషన్, జగన్ తాడేపల్లిలో పార్టీ నేతలు శ్రేణులకు అందుబాటులో ఉండకుండా తరచూ బెంగళూరు చెక్కేస్తూ ఉండటంతో అసంతృప్తికి లోనైన ఎమ్మెల్యేలు జగన్కు జలకిచ్చేందుకు రెడీ అయ్యారని అంటున్నారు. పార్టీకి రాజీనామా చేసే కంటే జగన్పై తిరుగుబావుట ఎగరవేసి అసెంబ్లీకి హాజరు కావాలని వారు భావిస్తున్నారు. అయితే జగన్ పార్టీ భవిష్యత్తును పట్టించుకోకుండా కేవలం తనకు విపక్ష నేత హోదా ఇవ్వలేదన్న కారణంతో అసెంబ్లీకి గైర్హాజరు కావటం, ఎమ్మెల్యేలను వెళ్లొద్దని ఆంక్షలు విధించటాన్ని వ్యతిరేకిస్తూ వారి నిర్ణయానికి వచ్చి ఉంటారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.